హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇప్పుడు మనం చూద్దాం, మిగిలినవన్నీ కంటిన్యూ చేద్దాం. ది ఎకానమిక్ రొటేషన్ ఏజ్ ఇస్ డిటర్మైన్డ్ బై మ్యాక్సిమైజింగ్ ఎన్పివి ఓవర్ ద రొటేషన్. ఇదండి నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది మ్యాక్సిమైజ్ చేయడమే ఏమంటారు దాన్ని, ఎకానమిక్ రొటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనండి, సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఫారెస్ట్రీ మార్కెట్స్ ఎ ప్రైస్ ఫ్లోర్ ఆన్ ద టెంబర్ విల్ లీడ్ టు సర్ప్లస్ ఆఫ్ టెంబర్ అండి. AP Forest Act empowers the Forest Settlement Officer to inquire into and settle rights over the proposed land for reserved forest. నిజమేనండి. సెక్షన్ 8 అనేది మెయిన్ గా డీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ AP Forest Act దాంట్లోనే which of the following requires a central government approval under the Wildlife Protection Act. Wildlife Protection Act లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడు కావాల్సి వస్తుంది అంటే కనుక which of them అంటే grafting of the schedule 6 of the plants, I think so. No. Central altering the boundaries of the national parks. దీంట్లో వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం అవుతుందండి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రికగ్నైజెస్ హ్యాబిటాట్ రైట్స్ ఆఫ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. Particularly vulnerable tribal groups depend on the traditional forest for livelihood and cultural identity, which is very true. So both A and R are true and R is correct explanation of A. Next one, which Forest Conservation Act approval is not required for survey and investigation కండి. మిగిలిన వాటి అన్నిటికీ కూడా అప్రూవల్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే దే ఇన్వాల్వ్ ది డైవర్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్. ది నెక్స్ట్ వన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ లెవెల్ సూపర్విజన్ కండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసరికి సబ్ డివిజన్ లెవెల్ వస్తుందండి, లేదా రేంజ్ లెవెల్ అని అంటారు. అండ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసరికి డివిజన్ అడ్మినిస్ట్రేషన్ అండి. అండ్ సర్క్యులర్ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసరికి సర్కిల్ అడ్మినిస్ట్రేషన్ కండి. సో ABCD 1 is the right answer. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజెస్ టంబర్ సప్లై. యాక్చువల్గా చెప్పాలంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకి టింబర్ సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది. విచ్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎకానమిక్స్. ఫారెస్ట్ ఎకానమిక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ డజంట్ ఇంక్లూడ్ మ్యాక్సిమైజింగ్ ఇల్లీగల్ అబ్స్ట్రక్షన్. నాట్ అన్ ఆబ్జెక్టివ్ అన్నాడు. సో సి ఈస్ ది రైట్ ఆన్సర్. కార్పొరేట్ ఫైనాన్సింగ్ ఇన్ ది ఫారెస్ట్రీ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. గ్రీన్ బాండ్స్ కూడా ఉంటుంది, CSR, కార్బన్ క్రెడిట్ మార్కెట్స్, ఇవన్నీ కూడా ఐ థింక్ సో. లెట్ us see. సో 1, 2 and 4 టింబర్ సర్టిఫికేషన్ తప్ప మిగిలినవన్నీ కూడా ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనండి. సో 1 to 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం. అంతదాకా టాటా, బై బై, జై హింద్.